హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇవాళ డే 4 కెనడా బాన్ఫ్. సో, ఇవాళ బాన్ఫ్ కాకుండా బాన్ఫ్ నుంచి జాస్పర్ డ్రైవ్ చేద్దామని ప్లాన్ చేసాం డే 4. కానీ ఆల్ ద 4 డేస్ చాలా డ్రైవ్ అయిపోయింది అని ఇంకా ఇవాళ కొంచెమే బాన్ఫ్ టు జాస్పర్ ఒక 3 అవర్స్ పడుతుంది నేషనల్ పార్క్. కానీ మధ్యలో కూడా స్టాప్స్ ఉంటాయి. సో, ఎంతవరకు వీలైతే ఏ స్టాప్ వరకు వెళ్తే ఆ స్టాప్‌కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాము కిడ్స్‌తో అయినంత వరకు అని చెప్పి ప్లాన్ చేసి స్టార్ట్ చేసాము. ఎందుకంటే బ్యాంఫ్ నుంచి జాస్పర్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది డ్రైవ్. సో, అందుకని డెఫినెట్‌గా వెళ్ళాలి అన్నట్టు మేము స్టార్ట్ చేసాము. మిడిల్‌లో స్టాప్ వచ్చి గ్లేషియర్ ఐస్ ఫీల్డ్ అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అక్కడ ఐస్ చాలా ఉంటుంది. సో, ఐస్ బ్యాంఫ్ నుంచి చూస్తే కంపేర్ టు జాస్పర్ చాలా ఐస్ ఉంటుంది. మధ్యలో చాలా లేక్స్ కూడా వస్తాయి. సో, వన్ ఆఫ్ ద స్టాప్ వచ్చి ఇది ఫస్ట్ స్టాప్. ఇది బౌ లేక్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది చాలా త్వరగానే వచ్చింది. బ్యాంఫ్ నుంచి మేబీ వితిన్ అవర్ అలా ఉంటుంది. సో, అలానే ఫస్ట్ స్టాప్. ఎంత బావుందో. చాలా లేక్స్ అన్నీ కూడా అంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అండ్ పర్సనల్ కనాయింగ్ కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా చేసుకోవాలి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళు తెచ్చుకున్నవి తీసుకొని ఇలా చేసుకోవచ్చు ఇక్కడికొచ్చి. బట్ బ్యాంఫ్ నుంచి జాస్పర్‌కి వెళ్ళేవాళ్ళు అందరూ స్టాప్ చేసి మరి అలా చూసి వెళ్ళిపోతున్నారు. సో, అలా అయ్యాక మేము స్టార్ట్ చేసి మళ్ళీ వెళ్తున్నాం దారిలో. అందరూ కొంచెం ట్రాఫిక్ లాగా స్టాప్ చేసి అందరూ చూస్తుంటే మాకు డౌట్ వచ్చింది. ఓకే. డెఫినెట్‌గా ఏదో ఉంటుంది యానిమల్ అని. చూస్తే బేర్ ఉంది. చాలా ఎక్సైట్ అయిపోయాము. ఎందుకంటే ఆల్ ద 4 డేస్ అనుకుంటున్నాం మేము ఏ వెకేషన్‌కి వెళ్ళినా అనిమల్స్ ఉన్న చోట మాకు డెఫినెట్‌గా బేర్ కనిపిస్తుంది అని. సో, కనిపించేసరికి లాస్ట్ డే కదా 4థ్ డే. సో, చాలా ఎక్సైట్ అయ్యాము. అది కూడా ఎంత జస్ట్ రోడ్ సైడే వెళ్తుంది. సో, అన్ని కార్స్ స్లోగా వెళ్తూ బట్ చాలా డేంజరు. సో, అందుకే ఎవరు విండోస్ ఓపెన్ చేసి అలా ఎవరు చేయొద్దు. సో, చాలా స్లోగా చూసుకుంటూ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అని జస్ట్ మూవింగ్‌లోనే చూసి స్టార్ట్ అయిపోయాము. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాక సో, ఒక ఇంపార్టెంట్ చెప్పాలి. మాకు అనిపించింది ఏమంటే బ్యాంఫ్ నుంచి జాస్పర్‌కి వెళ్ళేటప్పుడు అరౌండ్ 250 కిలోమీటర్స్ ముందు నుంచే మనకు ఫోన్‌లో సిగ్నల్ ఉండదు. నెట్ ఉండదు. ఏముండదు. సో, ఎవరైనా మ్యాప్స్ అలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే ప్లీజ్ ముందే డౌన్‌లోడ్ చేసుకోండి. అది చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు నెట్వర్క్ అలా కావాలి అంటే అని. సో, వ్యూ మాత్రం చాలా బాగుంది. బ్యాంఫ్ నుంచి జాస్పర్ చూస్తే జాస్పర్‌లో స్నో చాలా ఉంది. ఇంకా ఈ జూన్ ఫస్ట్ వీకెండ్ కదా! సో, ఫస్ట్ వీక్‌లో ఇంకా అలానే ఉంది. మేబీ జూలై, ఆగస్ట్ స్లోగా తగ్గుతుందేమో మరి. బట్ ఇక్కడ మాత్రం చాలా స్నో ఉంది. మేము వెళ్ళే చోటంతా మౌంటైన్స్ అండ్ విత్ స్నో చూడడానికి మాత్రం చాలా బాగుంది. అది కూడా ఈ తక్కువ స్నో కూడా కాదు. చాలా స్నో ఉంది. అండ్ ఒక్క చోట అయితే ఇలా మౌంటైన్‌లో చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఈ మౌంటైన్. సో, చూస్తే ఆల్మోస్ట్ 10-15 ఫీట్ ఉంటుంది అక్కడ పైన. చూడ్డానికి కనిపించట్లేదు కానీ దూరం నుంచి 10-15 ఫీట్ మినిమమ్ ఉంటుంది స్నో అంత ఉంది. సో, మేము ఫస్ట్ స్టాప్ గ్లేషియర్ ఐస్ ఫీల్డ్స్. సో, అక్కడ ఫస్ట్ స్టాప్ అయ్యి ఇంకా అక్కడి నుంచి హైకింగ్ స్టార్ట్ చేసాం. ఇక్కడ పార్కింగ్ లాట్‌లో ఇక్కడ కార్ పెట్టి ఇదంతా హైక్ చేసాం. ఇదంతా హైక్ చేసుకొని వచ్చి రైట్ నౌ ఇక్కడ కూర్చున్నాం. హాయ్! డ్రింకింగ్ వాటర్. సో, బ్రేక్ తీసుకున్నాము. సో, ఇదంతా హైక్ చేసాము. సో, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇష్యూ అక్కడ ఉంది. సో, వి ఆల్మోస్ట్ రీచ్డ్. లెట్స్ కీప్ గోయింగ్. సో, మీరు ఇందాక రెడ్ కలర్ వెహికల్ చూసింటారు కదా! సో, అది ఆ ఐస్ ఫీల్డ్. ఇక్కడ స్ట్రైట్‌గా చూస్తే అక్కడ మనుషులు కూడా ఉన్నారు. సో, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు అంటే ప్రైవేట్ వెహికల్స్ అలో లేదనమాట. సో, ఓన్లీ వాళ్ళ దాంట్లో బుక్ చేసుకొని వెళ్ళాలి. మేము ముందే బుక్ చేయలేదు. ఎందుకంటే కిడ్స్‌తో ఏ టైంకి వెళ్తాము, అసలు వెళ్ళగలమా లేదా, ఆ రోజుని బట్టి ప్లాన్ చేద్దాం అనుకున్నాం. అండ్ ప్రైసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి మాకు అనిపించింది. సో, జస్ట్ అందుకే బుక్ చేయకుండా ఇలా డైరెక్ట్‌గా వచ్చేసాము. సో, అదే బుక్ చేసి వెళ్తే ఆ వెహికల్స్ అక్కడి వరకు వెళ్తాయి. మనం అక్కడ దిగి కొంచెంసేపు ఐస్‌లో కొంచెం అలా నడిచి మళ్ళీ స్టార్ట్ అయిపోవచ్చు. ఫ్రీజ్. డాన్స్. ఫ్రీజ్. డాన్స్. వాట్ ఈస్ ద డాన్స్ ఇష్యూ? సో, ఫుల్ డే అయిపోయింది. బ్యాక్ టు బ్యాన్ఫ్ వచ్చేసాము.
ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డౌన్ టౌన్కి వెళ్తున్నాము. ఇది బ్యాన్ఫ్ ఫోటో ప్లేస్ అనమాట. సో అందరు ఇక్కడ తీసుకుంటారని మేము కూడా అక్కడ స్టాప్ అయ్యి సో ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ డౌన్ టౌన్కి వచ్చేసాము. సో లాస్ట్ బట్ 1 డే కదా, సో డౌన్ టౌన్ కొంచెంసేపు చాలాసేపు తిరుగుదామని అండ్ షాపింగ్ కూడా చేద్దామని ప్లాన్ చేసుకొని వచ్చి స్టార్ట్ చేసాము. ఇంకా డిన్నర్ కూడా చేద్దాం, లేట్ డిన్నర్ అని. బట్ ఈవినింగ్ అరౌండ్ 6:30-7 కంతా అక్కడికి వచ్చేయాలన్నట్టు ప్లాన్ చేసి స్టార్ట్ అయిపోయాము. సో నెక్స్ట్ ఫస్ట్ షాపింగ్ చేసి దాన్ని డిన్నర్కి వెళ్దామని ఒక షాప్ చూస్తూ ఉన్నాం, ఎక్కడ కొంచెం బార్గెన్ చేయొచ్చు అలా ఉన్న షాప్స్ ఏమన్నా ఉన్నాయా మరి ఫ్యాన్సీ కాకుండా అని ఫస్ట్ ఈ షాప్కి వచ్చాము. సో ఇక్కడ బాగానే ఉన్నాయి. నేను మెయిన్ సువెనీర్స్ అలా తీసుకుంటా అండ్ కిడ్స్ ఇద్దరు ఏదో ఒకటి తీసుకుంటారు. ఇది కూడా బాగుంది కానీ ఇది పెట్టేది ఉండాలి, లైక్ మనం అలా సేవ్ చేయట్లేదు. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని. ఈ సువెనీర్ తీసుకున్నాం. బ్యాన్ఫ్ విలేజ్ మౌంటైన్స్ అండ్ బ్యాన్ఫ్ ఉంది. నువ్వేం కొన్నావు? I got a keychain from and a heart, and then we have the Canada flag, and then we have the word Banff. Yeah, where we are right now. సో అది కీ చైన్. సో ఐరా బ్యాగ్కి పెట్టుకుంటుందని. సో లాస్ట్ టైం వెకేషన్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక కీ చైన్ తీసుకుంది. సో స్కూల్ బ్యాగ్ వేసుకుంటుందని. ఏది కావాలి నీకు? ఆల్ ద థింగ్స్ లేదు, ఓన్లీ 1 థింగ్ చెప్పు. ఏది కావాలి? 4 లేదు, ఓన్లీ 1. విచ్ టాయ్? అది చూడు, ఫస్ట్ ఆల్ ద థింగ్స్ అంది, మళ్ళీ 4 థింగ్స్కి వచ్చింది. ఏది? బస్ కావాలా? ఏముంది బస్ అక్కడ? బ్యాన్ఫ్ స్కూల్ బస్ And also the flag. కెనడా ఫ్లాగ్. Can I have this? ఓకే, స్కూల్ బస్ కావాలా పోలీస్ కార్ కావాలా? స్కూల్ బస్ వద్దా? ఏంటి మళ్ళీ మార్చావా? ఏంటి స్కూటర్ కావాలా? ఓకే పద, లెట్స్ గో అయితే. సో అలా షాపింగ్ అయిపోయాక డిన్నర్కి వచ్చాము. నెక్స్ట్ ఇవాళ జపనీస్ రెస్టారెంట్కి వచ్చాము. డౌన్ టౌన్ మొత్తం బ్యాన్ఫ్ డౌన్ టౌన్లో చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్, ఏ ఫుడ్స్ కావాలన్నా దొరుకుతాయి. చాలా వెరైటీ ఆఫ్ రెస్టారెంట్స్, ఫుడ్స్. అసలు 4-5 డేస్ ఉన్నా కూడా ఒక్క డేకి ఒకటి వెళ్ళినా కూడా డిఫరెంట్ ట్రై చేయొచ్చు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఫుడ్ లవర్స్కి కూడా బాగుంటుంది. సో అది లాస్ట్ డే. అండ్ లాస్ట్ డే ఇవాళ ఫ్లైట్ ఉంది ఈవినింగ్. సో ఫ్లైట్ బ్యాక్ టు క్యాల్గరీకి రావాలి. బ్యాన్ఫ్ నుంచి 1.5 hour డ్రైవ్. ఫ్లైట్ మాకు వచ్చి ఈవినింగ్ అరౌండ్ 5-6కు ఉంది. సో మాకు చాలా టైం ఉండింది డే అంతా కూడా. సో ఏం చేయాలి అని చూస్తూ ఉన్నాము. బట్ మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి డ్రైవ్ చేసేంత ఓపిక లేదు అండ్ టైం కూడా లేదు. సో సరే అని చూస్తూ ఉంటే క్యాల్గరీ జూ కనిపించింది. నేను జస్ట్ రీసెర్చ్ చేస్తుంటే సర్లే ఊరికే ఒక 1-2 hours టైంపాస్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ అయ్యాం మేము. కానీ జూ మాత్రం అసలు 1 day వెళ్ళాల్సిన జూ. ఎవరైనా ఒకవేళ ప్లాన్ చేసుకుంటూ కిడ్స్, ఎస్పెషల్లీ కిడ్స్ అనే కాదు ఈవెన్ మనకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఎవరైనా ప్లాన్ చేసుకున్నట్టుగా అంటే ఆల్మోస్ట్ హాఫ్ డే అన్నా పెట్టుకోండి. మేము 2 to 3 hours స్పెండ్ చేసాము. సో మాకు అది తక్కువ అనిపించింది. మేము వాక్ చేస్తూనే ఉన్నాం. అది కూడా ఓన్లీ టూ సైట్స్ కవర్ చేసాం. అంటే డిఫరెంట్ ఉన్నాయి. లైక్ కెనడా వైల్డ్ యానిమల్స్ అని ఒక సెక్షన్ ఉంది, ఇంకొక దాంట్లో సౌత్ ఆఫ్రికా యానిమల్స్ అని ఉన్నాయి, అలా ఇంకో చోట అలా 4 sites ఉన్నాయి. సో మేము 2 మాత్రం కవర్ చేయగలిగాం 2 to 3 hours. చాలా ఉన్నాయి. మేము చూసిన వాటిల్లోనే పోలార్ బేర్ ఉండింది, నార్మల్ బేర్స్ ఉన్నాయి, గొరిల్లాస్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, లయన్స్ అండ్ వూల్ఫ్, చాలా ఇంకా హిపోపోటమస్ అనిమల్స్, ఇండోర్ అవుట్డోర్ అనిమల్స్ అన్నీ చాలా ఉన్నాయి. బట్ ఎవరైనా మరీ చిన్న పిల్లలతో వెళ్తే స్ట్రాలర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. లేదంటే వాళ్ళు చాలాసేపు వాక్ చేయలేరు. సో ఒక మంచి ఆప్షన్ క్యాల్గరీలో ఎవరైనా చూడాలి అనుకుంటే జూ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను కిడ్స్తో అయితే. సో అన్ని అనిమల్స్ ఉన్నాయి, చాలా పెద్ద జూ అసలు. అండ్ దాంట్లోనే క్యాఫ్టేరియాస్, ఇలా రిఫ్రెష్మెంట్ సెంటర్స్, ఏమైనా స్నాక్స్ కావాలన్నా లంచ్ కావాలన్నా, అందుకే ఫుల్ డే అన్నాను. ఒకవేళ లంచ్ తినాలన్నా కూడా అక్కడే తినేసేయచ్చు. అండ్ ఇలా ఓపెన్ అనిమల్స్ కూడా ఉన్నాయి, మీ పక్కన వస్తాయి. చూడడానికి మాత్రం పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్గా కిడ్స్తో వెళ్ళండి. డైనరోమా లాగా తింటుందా బ్రేక్ఫాస్ట్?